హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది హాజరయ్యారు. హాజరైన అనంతరమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేసి మళ్ళీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి సార్ అసలు? అంటే ఇది వైఎస్ఆర్సీపీ మాస్టర్ గేమ్ అనుకోవాలా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలకి వచ్చామని హాజరిపించుకోవడానికి వచ్చినట్ట, లేదు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టాలి అనుకుంటే గవర్నర్ గారి ప్రసంగంలో కూర్చొని ప్లకార్డులు పెట్టో అయిపోగానే అతన్ని అక్కడే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడే మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండానే బయటికి రావటం ఏంటి పరిస్థితి అసలు? ఎలా చూడాలి సార్ దీన్ని? అమర్ గారు, ఇక్కడ ఎప్పుడైనా ఒక రాజకీయాలకు సంబంధించినటువంటి దాంట్లో రాజకీయ పార్టీలు ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఫస్ట్ నుంచి చెప్పండి, పర్లేదు. ఇక్కడ అమర్ గారు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 4 పార్టీల ప్రాతినిధ్యం మాత్రమే ఉంది. 1 తెలుగుదేశము, 2 జనసేన, 3 బీజేపీ, 3 ఒక కూటమి. సో వీళ్ళు ఒక పక్షాన ఉన్నారు. మిగిలిన ఎవరైతే 11 మంది 4వ పార్టీగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వీళ్ళు ముగ్గురు ఒక కూటమిగా ఉంటే యువతల ప్రతిపక్షంగా 11 సీట్లతో మేము ఉన్నాం. మాకు మీరు అన్నట్టుగా ప్రతిపక్ష హోదా అనేది 18 సీట్లు ఉంటే వస్తుంది. అది ఏంటి రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పేది. కానీ స్పీకర్కు ఉండేటటువంటి అధికారాల ప్రకారం అందరూ ఒక పార్టీగా కూటమిగా ఉన్నప్పుడు ఇంకెవతలు ప్రశ్నించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే పార్టీ ఉన్నప్పుడు, సో మమ్మల్ని ప్రతిపక్ష హోదాగా గుర్తించమని మేము ఆల్రెడీ స్పీకర్ గారికి ఏదైతే మేము లేఖ రాయటం, తన తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళటం కూడా జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, ఇది 4వ అసెంబ్లీ సమావేశం ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఏం జరిగినాయి, 4 ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎస్, ఆ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ వెళ్ళారు, ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. 2వ సమావేశాలు జరిగినాయి, కేవలం 5 రోజుల పాటు జరిగినాయి. అప్పుడు మొదటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్తూ ఏదైతే రాష్ట్రంలో అప్పటికే జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్య, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాడులు, వాటన్నిటి మీద ఖచ్చితంగా చర్చ జరగాలని పట్టుబట్టాం. సో వాళ్ళు దానికి సంబంధించి యాక్సెప్ట్ చేయలేదు. స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసి మేము వాకౌట్ చేసి వచ్చాం. తర్వాత మొన్న 3వ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి 11 రోజుల పాటు జరిగినాయి. ఇప్పుడు ఇది 4వ సమావేశం. ఈరోజు సమావేశాలకు కూడా క్లియర్గా మేము అంటున్నాం, మాకు మైక్ అసెంబ్లీలో ఇవ్వాలి అని అంటే ఒక శాసనసభ్యుడిగా ఎక్కువ సమయం ఉండదు. ఒక శాసనసభ్యుడిగా మీరు మమ్మల్ని గుర్తించేసి మైక్ ఇస్తానంటే అది 3 రోజులకు 4 రోజులకు ఎప్పుడో రోజు మైక్ వస్తుంది. దానివల్ల ప్రజా సమస్యలను చర్చించడానికి అవకాశం దొరకదు. మీరంతా ఒకటే పార్టీగా ఉన్నారు కదా, వాళ్ళేం విడివిడిగా లేరు కదా. సో మీరంతా ఒకటే పార్టీగా ఉన్నప్పుడు యువతలో ప్రశ్నించేది, ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం కాబట్టి 40% ఓట్లు ఈరోజు మాకున్నాయి. రెండోది మీరందరూ ఒకటి, మేము ఒకటి విడిగా ఉన్నాం. సో ఇంకా ఉన్నది మేమే కదా, వేరే లేవరు కదా. సో మీకు ఎంత టైం అవకాశం ఉంటుందో అధికార పక్షానికి, ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించి అదే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద చర్చించడానికి అవకాశం ఉంటుంది. అదే మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ముందు నుంచి, మా స్టాండ్ అది. సో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి కూడా అదే, మేము మా ప్రతిపక్ష హోదా ఇస్తున్నామని వాళ్ళు చెప్పుంటే స్పీకర్ గారు ఆటోమేటిక్గా కూర్చొని దానికి సంబంధించినటువంటి పూర్తిగా చర్చ జరగడానికి అవకాశం అని ఉండేవాళ్ళం. అది కాకుండా మేము ఇవ్వని వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. ఎందుకంటే నేను మీకు వినిపిస్తాను డైరెక్ట్గా స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు, ఏదైతే మీడియా వాళ్ళకి సంబంధించి మన మీడియా సమావేశం పెట్టి ఢిల్లీ వెళ్ళి మరి కూడా ఇదే చెప్తా ఉన్నాడు. ఒక్క నిమిషం మీరు వింటే అర్థం అవుద్ది. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అది ఇన్వైట్ చేశారు. ఒకసారి 2-3 సార్లు కూడా మీరు రావాలి, మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే, మీ సమస్యల మీద మాట్లాడాలి. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. విన్నారు కదా, మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా నేను ఇన్వైట్ చేశా. స్పీకర్ గారి మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఏదైతే ప్రస్తుతం శాసనసభలో ఉన్నది ఒకటే పక్షంగా, ప్రతిపక్షంగా ఇన్వైట్ చేయలేదంట. 175 మందిలో ఒక ఎమ్మెల్యేగా ఇన్వైట్ చేశాం. అంటే మీరు ఒక ఎమ్మెల్యేనే, మీకు ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తే అది ఏ రోజు ఇస్తే ఆ రోజు మీరు తీసుకోవాలి అని క్లియర్గా స్పీకర్ చెబుతున్నాడు. 2 మేము టైం ఇవ్వం, ఎందుకు ఇవ్వాలి అని స్పీకర్ మాట్లాడుతుంటే ఇంకా అసెంబ్లీలో చర్చ జరగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? సో మేము క్లియర్గా
మీకు నిజంగా భయం లేకపోతే, మా 11 మంది శాసనసభ్యుల్ని చూసి మీకు కానీ నిజంగా భయం లేకపోతే ఎస్ రండి, మీకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తాం. ఎస్ మీరే ఉన్నది అపోజిషన్, మీరే కదా, మేమంతా ఒకటే పక్షం కదా. సో మీకు ఎంత టైం కావాలి రోజులో, మేము అధికార పక్షం మేము ఎంతసేపు మాట్లాడతాం, మీకు అంతే సమయం ఇస్తామని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు? అంటే అక్కడే మీకు అర్థమవుతుంది కదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర లేక రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చిస్తే వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ బండారం బయటపడుతుంది. కాబట్టి మాకు టైం ఇవ్వం, మేము మీకు మైక్ ఇవ్వమని ఓపెన్గానే చెప్తున్నారు. సో మేము ఈరోజు కూడా వెళ్ళి అడిగాం, మాకు అపోజిషన్ లీడర్గా గుర్తించండి అని. వాళ్ళు గుర్తించమంటున్నారు. అంటే గుర్తించమని మేము మీకు టైం ఇవ్వము, ఓన్లీ ఎమ్మెల్యేగానే మీకు టైం ఇస్తామని. అంటే ఎమ్మెల్యేగా ఎప్పుడు ఇస్తారు టైము? అది ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు, అంతే. ఇంకా అంత మించి ఇవ్వరు కదా, అంతే కదా. సో అది కూడా ఒక రోజు ఇస్తారని గ్యారంటీ ఉందా? ఏదో రోజు ఇస్తారు సమావేశాల్లో. దానికి అసెంబ్లీకి రా వస్తాం, అసెంబ్లీకి వస్తున్నాం, వచ్చాం. జస్ట్ మీకు టైం ఎంత ఉందో, మేము ఉన్నది ఒకటే పక్షం కదా యువతల. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటే ఎవరు? ప్రజల పక్షాన గొంతెత్తేటటువంటి పక్షంగా మేము ఈరోజు ఉన్నాం. ఎందుకంటే మీరంతా అధికార పక్షం, 164 ఒక పక్షంలో ఉన్నారు, మిగిలిన 11 మంది మేము ఒక పక్షంలో ఉన్నాం. ఏం మాకు మైక్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? మేము 11 మంది ఒకటి గుర్తించాం, మేము సింగిల్ ఎమ్మెల్యేగా గుర్తించి ఎప్పుడో ఎమ్మెల్యేకి అవకాశం వచ్చినప్పుడు మైక్ ఇస్తామనంటే ఇంకా అసెంబ్లీలో చర్చ జరగడానికి వాళ్ళు అవకాశం ఇవ్వటానికి ఓపెన్గా చెప్తున్నారు కదా. జనరల్గా నాకున్న డౌట్ ఏంటంటే, గతంలో 2014 నుంచి 19లో కూడా 2014లో కూడా ఇలాగే కూటమి ఫామ్ చేశారు. కాకపోతే అప్పుడు జనసేన పార్టిసిపేట్ చేయలేదు, కానీ కలిసే పోటీ చేశారు కదా, కలిసే ఎలక్షన్స్కి వెళ్ళారు కదా, గెలిచారు కదా. తర్వాత 4 సంవత్సరాలకి మళ్ళీ ఇద్దరు విడిపోయారు కదా. సో ఇప్పుడు కూడా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే మేబీ ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే బహిరంగంగానే ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ బాగాలేదు అని చెప్తున్నారు. హోమ్ మినిస్ట్రీ నేను తీసుకుంటే వేరేగా ఉంటుంది పరిస్థితి, అంతవరకు రానిచ్చొద్దని చెప్పి కూడా డైరెక్ట్గానే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన బయటికి రావాల్సి వస్తే వాళ్ళకి 21 ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చి మళ్ళీ అప్పుడు మీరు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఇన్నెందుకు ఒకేసారి వాళ్ళకి ఇస్తే పని అయిపోద్దని యాంగిల్లో మీకు ఆపుతున్నారా? సార్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పైకి ఎన్ని రకాలుగా మాట్లాడినా తెలుగుదేశం పార్టీతో అయితే ఆయన ఎట్టి పరిస్థితిలో విడిపోడు, ఇది క్లియర్. ఒకవేళ మీరు అన్నట్టుగా ఏదైనా భవిష్యత్తులో జరిగితే అప్పుడు మమ్మల్ని తీసేసి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు మాకు అవకాశం ఉంది, ఎల్లవేళ ప్రతిపక్ష పార్టీగా మాకు ఉండదు కదా. రేపొద్దున అధికార పార్టీగా మళ్ళీ మేము వెళ్తాం కదా 5 ఏళ్ళ తర్వాత. సో ఈలోపు మీరు అన్నట్టు జనసేనకి 21 ఉన్నాయి కాబట్టి జనసేనకి ప్రతిపక్ష పార్టీగా ఇస్తామని అంటే, సరే ఇప్పుడే ఇచ్చేసి మరి జనసేన చేత మాట్లాడించండి. ఏది జనసేన చేత మరి అపోజిషన్ అంటే ప్రతిపక్షం అంటే ఏంది? క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి అంశం. వాళ్ళు నిలదీరు కదా, అధికార పక్షంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షం ఎట్ అవుతారు? రేపు నిజంగా విడిపోయినాక అనుకోండి, ఎస్ అప్పుడు ఇచ్చుకోవచ్చు, రూల్స్ ప్రకారం వాళ్ళకి వస్తుంది. సో కానీ అప్పుడు దాకా మనం చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వమంటున్నాం కదా. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు బయట ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే బహిరంగ సభల్లోనో ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? దుమ్మెత్తి కూడా ఏం పోయట్లేదండి. ఎందుకు పోస్తాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అడుగులు మడుగులు వస్తాడు. 4 రోజులు ఆ సూట్ కేసు అందేదాకా గొడవ. సూట్ కేసు అందినా మళ్ళీ బ్రహ్మాండమైన ప్రభుత్వం అండి అని అంటాడు. మనం ఎన్నిసార్లు రోజులు అవన్నీ. సో ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి నిన్న అభ్యర్థులకు సంబంధించి ఎక్కడన్నా మాట్లాడాడు నోరు తెలిసి? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎడన్నా మాట్లాడుతున్నాడా? మన సుగాలి ప్రీతి అంశం ఎడన్నా మాట్లాడా? సో రైతులు గిట్టుబాటు ధర సంబంధించి ఎక్కడన్నా మాట్లాడా? పుణ్యక్షేత్రాలు జరగడానికి టైం ఉంది, కానీ ప్రజల సమస్యల మీద అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ టైం లేదు. తప్పులేదు, పుణ్యక్షేత్రాలతో నేను వెళ్తాను గుళ్ళకి, అంటేనే మనం పని మానుకొని దాని మీద అడగకుండా స్పందించకుండా ఉండరు కదా. సో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే టైంలో మరి పబ్లిక్ని ఎందుకు అడ్రస్ చేసే టైం లేదు పవన్ కళ్యాణ్? మిర్చి రైతులు గోడు నీకు పట్టదా? ఏదైతే రైతాంగం పత్తి రైతుకి గిట్టుబాటు ధర లేదు నీకు పట్టదా? ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి నీకు పట్టదా? ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మీరు స్పందించరా? మీకు తిరగటానికి టైం ఉంటుంది, మీకు ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది. ప్రజా సమస్యల దగ్గరకు వచ్చేటప్పుడు జ్వరం వస్తుంది. జ్వరం రావటంలో తప్పు లేదు. ప్రజా సమస్యలు మీద ఎవరిని అడ్రస్ చేసేటప్పుడే జ్వరం ఎందుకు వస్తుంది? మిగిలినప్పుడు రాదు కదా జ్వరము. జనరల్గా మీరు అన్నట్లు జ్వరం రావడంలో తప్పలేదు, కానీ ఇది ఇప్పుడు అవసరమైనప్పుడల్లా వస్తుంది జ్వరం. అదే కదా, అక్కడే పబ్లిక్ అడ్రస్ చేసే టైంలో జ్వరం వస్తుంది. ఇంకొక నాయకుడేమో జనాలందరూ ఇబ్బందుల్లో ఉంటే
కొడుకులు తీసుకొని ఎంజాయ్ చేస్తా దుబాయ్లో వెళ్ళి క్రికెట్. ఆయన ఈరోజు షాడో ముఖ్యమంత్రి. సో ఈ కర్మ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎట్టంటే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు లేదా మంత్రులు అంటే ఏదో జనంలో చేసుకున్న కర్మ కాకపోతే ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి దీని మీద క్లారిటీ ఇవ్వండి ప్రజలకు కూడా. నారా లోకేష్ గారు దుబాయ్కి వెళ్ళారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి. చిరంజీవి గారు దుబాయ్కి వెళ్ళారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి. అంటే వీళ్ళకి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని ఆ వేదికని మీటింగ్కి ఎంచుకొని ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళట, లేకపోతే అసలు ఏంది ఈ దుబాయ్ పర్యటన వెనక ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏంటంటే ఏం చెప్తారు సార్? నేను అట్లేం అనుకోవట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు కలవాలనుకుంటే ఎక్కడైనా కలుస్తారు. అక్కడే ఉంది ఇక్కడే ఉంది. ఇప్పుడు రెండు జై జనసేన అన్నాడు కదా మొన్న మధ్య. కానీ ఇక్కడ కలిస్తే రీసెంట్గానే చిరంజీవి గారు కామెంట్ చేశారు కదా, నేను ప్రత్యక్ష రాజకీయాలకి దూరం, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు, నా లెగసీని లేకపోతే నా ఆశయాల్ని నా ఏదైతే నా ఆలోచనలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రీసెంట్గానే కదా ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు మరలా ఎక్కడెక్కడైనా కలిస్తే మళ్ళీ అది ఇష్యూ అయిపోతుంది కదా. చిరంజీవి గారు సినిమాల్లో నటిస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, నేను అసలు పూర్తిగా రాజకీయ రంగానికి కేటాయిస్తే సినిమాల జోలికి వెళ్ళనన్నాడా లేదా? తర్వాత పవన్ కళ్యాణ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అసలు సినిమాల జోలికి వెళ్ళనన్నాడా? గుర్తుందా? ఏమన్నాడు, నేను అసలు సినిమాల జోలికి వెళ్ళను అని చెప్పి రాజకీయ 2014 ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? సారీ 14 ఎన్నికలకు 19 ఎన్నికలప్పుడు చెప్పినట్టున్నాడు. మరి 19 ఎన్నికలు అయిపోగానే మళ్ళీ సినిమాల షూటింగ్లకు వెళ్ళాడా? ఇప్పుడు కూడా షూటింగ్లు జరుగుతున్నాయి కదా. 19లో మేము అధికారంలో రాగానే మీ ప్రభుత్వం బాగుంటే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటా అని చెప్పి అప్పుడు గెలుస్తాం అనుకున్నాం. అప్పుడు మాకున్నటువంటి ప్రజల్లో మాకున్నటువంటి ఆదరణ, మాకున్నటువంటి జనాలు గెలుస్తాం అనుకున్నాం, గెలవలేదు. ఏం చేస్తాం ఇప్పుడు? రాజకీయాలు లేనప్పుడు గెలవనప్పుడు. సినిమాలు తప్పు కాదు, రాజకీయాలు తప్పు కాదు. సినిమాలు చేసుకుంటే రాజకీయాల్లో ఉండొచ్చు, ఎవరు వృత్తి వాళ్ళు, దానికి సంబంధించి ఎవడో అభ్యంతరం ఇలా. వచ్చిన మాట గురించి అంటున్నా. ఇప్పుడు మాట మీద నిలకడ ఉండదు అంటానికి ఎన్ని ఎగ్జాంపుల్ చెబుతున్నా. సో చిరంజీవి గారు అసలు నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మొన్నదాకా అన్నాడు. మళ్ళీ వెళ్ళి జై జనసేన ఎందుకన్నాడు? మరి జై జనసేన అని ఆ ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది. ఇవన్నీ స్టేట్మెంట్స్. మళ్ళీ తర్వాత 4 రోజుల పైన నేను రాజకీయాలు ఏ పార్టీలోకి ఉన్నానో రాజకీయాల్లోకి వెళ్ళను మళ్ళీ స్టేట్మెంట్. సో ఒక మాట మీద నిలకడ ఉండదు కాబట్టి వాళ్ళ దాని మీద ఏమి విశ్లేషణ చేస్తాం, ఎప్పుడు ఎట్లా ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎప్పుడు ఏ విధంగా అవసరాన్ని బట్టి పోతారో తెలియదు. సో వాళ్ళ గురించి మనకు అనవసరం. రెండోది నేనైతే క్లియర్గా అనేది ఏంటంటే, వాళ్ళు చిరంజీవి గారు పోతే బీజేపీకో ఇంకో దానికో పోతాడు అనేది ఏదో వస్తుంది. సో పోతే బాగుండండి, ఏమైంది? ఆయన గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? సో మేమైతే క్లియర్గా మా రాష్ట్రం, మాకు సంబంధించినటువంటి విషయాలు, ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, వీటిని అడ్రస్ చేయటం, ప్రజలకు మేలు చేకూరేలా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం, వీటి మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వట్లా అంటే మైక్ ఇవ్వని చెప్పేశారు ఓపెన్గా, మీకు అపోజిషన్ హోదా ఇవ్వని చెప్పేశారు, మీరు ప్రజల పక్షాన మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేదని చెప్పేశారు. అంటే అసెంబ్లీలో కాకపోతే ఎక్కడ క్వశ్చన్ చేయలేమా? మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్లోకి వెళ్తాం, మీడియా సమావేశాల ద్వారా ఎండగడతాం, టీవీ చర్చా వేదికల ద్వారా ఎండగడతాం, సోషల్ మీడియా ద్వారా ఎండగడతాం. సో ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఎండగడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని అడ్రస్ చేస్తాం. మొన్న మేము అసెంబ్లీలో మాట్లాడితేనే చంద్రబాబు నాయుడు లేఖ రాశాడా? మిర్చి యార్డుకి వెళ్ళంగానే పరిగెత్తుకొని గంటలో లేఖ రాశాడు కదా. మిర్చి యార్డుకి వెళ్తే అసెంబ్లీకి వస్తేనే కాదు కదా లేఖ రాసింది. మొన్నటి దాకా వీళ్ళు ఏమన్నారు, ఏ సమస్య లేనట్టుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రాడు? ఇదే సమస్యలకి. అసలు ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు. మేము అడుగుతున్నాం ఏమని, అయ్యా మీరు ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు కదా, ఎక్కడా అని అడిగితే ముందు మీరు అసెంబ్లీకి రండి అక్కడ అడగండి అంటున్నారు. సరే నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున 12 నెలలకు 36,000 సంవత్సరానికి ఇవ్వాలి, ఏ ఒక్క నిరుద్యోగం ఇప్పుడు వరకు ఇవ్వలేదు అంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు ఎందుకు ఏం అడుగుతున్నారు కాంటాకు వచ్చి అక్కడ అడగండి, బయట అడిగితే చెప్పరంట. అయ్యా ఏమైంది ఉచిత బస్సు మహిళలకు ప్రయాణం ఉచిత బస్సు ఇస్తా అన్నారు కదా, ఏమైందంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీకి రానాలి, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వాదన ఎలా ఉందో చూడండి. అయ్యా నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు కదా, ఏ ఒక్కరికి 15,000 రాలేదు, ఆల్రెడీ ఏడాది అయిపోవస్తుందనంటే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే మాట్లాడతాం ఏంటి అడిగితే అంటే మేము అసెంబ్లీకి వస్తే నేను సమాధానం చెబుతారా? అంటే దేనికి దానికి ముడిపెట్టి దేనికైనా అదే. అయ్యా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరీ దారుణంగా ఉన్నాయి, ఇదిగో పలానా చోట అత్యాచారాలు జరుగుతున్నాయి, పలానా చోట హత్యలు జరుగుతూ ఉన్నాయి,
పలానా చోట్ల దాడులు జరుగుతుందంటే మీరు అసెంబ్లీకి రండి. ఒకవేళ అలాంటప్పుడు వీళ్ళు కూడా ఎటువంటి రిప్లైలు ఇచ్చినా, ఎటువంటి కామెంట్లు చేసినా, వైఎస్ఆర్సీపీకి సంబంధించో లేక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏం కామెంట్లు చేసినా అసెంబ్లీలో చేయాలి కదా. ఎక్కడ మైకి దొరికితే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ ఎందుకు కామెంట్లు చేస్తున్నారు మీరు? వాళ్ళు చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఎక్కడేం చేయొచ్చు, మీరు మాత్రం అసెంబ్లీలో మాత్రమే అడగాలి. వాళ్ళు ఏం చేసినా ఓకే సంసార పక్షమే. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా బిల్డప్ ఇస్తారు కాబట్టి. అంటే ఒక ఎమ్మెల్యేగా మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారే క్వశ్చన్ చేసే రైట్ ఉంది కదా, మాజీ ముఖ్యమంత్రిగా క్వశ్చన్ చేసే రైట్ ఉంది కదా. అంటే అసెంబ్లీలోనే రైట్ ఉంటుందా? మీడియా సమావేశం పెడితే వాళ్ళు సమాధానం చెప్పరంట, ఏది వాళ్ళు ఎక్స్ వేదికగా సమాధానం చెప్పరంట. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎవరు భయపడిపోతున్నారని. సో భయం అనేవాళ్ళు మాకు మరి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, ఎవరికి భయం కలిగిద్దో మరోసారి రుచి చూపిస్తా ఉంటాం. సరే, ఫైనల్గా చూసుకుంటే ఈ రోజు అయితే బాయ్ కట్ చేసి బయటకు వచ్చారు. రేపటి నుంచి అయినా మరలా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు లేదా బడ్జెట్ మీద మాట్లాడటానికి చర్చించడానికి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా? సార్, ప్రతిపక్ష హోదా ఇమ్మనండి. ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు 100 రోజులు కాదు 200 రోజులు పెట్టమని సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు ప్రతిదానికి అటెండ్ అవుతాం. ప్రతిపక్ష హోదా ఇచ్చి మీరు మైక్ ఇస్తే మీరు 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడితే 2 రోజులకు అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా సామాన్య ఎమ్మెల్యేగానే మిమ్మల్ని గౌరవిస్తాం, సామాన్య ఎమ్మెల్యేగా ఎప్పుడో మైక్ ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి అని చెప్పి స్పీకరే డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి మైక్ అంటున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లోనే తెలుసుకుంటాం. సార్, మీరు జస్ట్ ఇందాక ఇంటర్వ్యూకి వస్తున్న ముందే మీద ఒక ట్వీట్ కూడా చూసాను ఎక్స్లో. గవర్నర్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు అని ప్రస్తావించారు. అంటే ఆయన పేరు తడబడ్డారా, లేదంటే ఆయన బీజేపీ నియమించినటువంటి గవర్నర్ కాబట్టి ఆయన ప్రతి నిమిషం నరేంద్ర మోడీ గారి నామస్మరణలోనే ఉన్నారా, దాంట్లో భాగంగానే ఈ పేరు ఎట్లా వచ్చిందా, లేకపోతే ఏంటి అసలు దాని పరిస్థితి ఏంటి, ఎట్లా చూడాల్సి వస్తుంది అసలు దాన్ని? People of Andhra Pradesh have bestowed an unprecedented mandate to my government in the assembly elections, reflecting their trust and confidence in the leadership of Shri Narendra Chandrababu Naidu Garu, Honorable Chief Minister. ఎవరైనా తడబడతారు ఒక్కోసారి, ఎందుకంటే గవర్నర్ గారు చాలా పెద్ద మనిషి ఆయన. సో ఇప్పుడు ఆయన చదివేటప్పుడు ఫ్లోలో ఏంటంటే అండ్ ఆయన జాతీయ స్థాయి నుంచి అక్కడి నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి, సో ఆయన ఈ స్టేట్కి సంబంధించిన వ్యక్తి కూడా కాదు కదా. సో ఎక్కువ నరేంద్ర మోడీ గారు సంబంధించే కదా ఆయన ఇక్కడ రిక్రూట్ చేయడానికి ప్రధాన కారణం. అందుకని మనసులో నరేంద్ర మోడీ గారని ఫ్లోలో వచ్చేసి ఉంటుంది. సో దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. కానీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు అని చదివారు కాబట్టి గవర్నర్ గారు అవమానించారన్నట్టు సోషల్ మీడియాలో రకరకాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనసేన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా పిల్ల సైకోలు ఉంటారు, వాళ్ళు నరేంద్ర మోడీ గారి పేరులో నరేంద్ర చెప్పాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, నరేంద్ర చంద్రబాబు పవన్ నాయుడు అని చదవచ్చు కదా అని మా పవన్ కళ్యాణ్ని విస్మరిస్తారా, మేము కూటమిలో లేమా, ఇది మా ఘోర అవమానం అని వాళ్ళు అంటున్నారు. పేరు చెప్పలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అవమానించినట్ట. ఈ పిల్ల సైకోలు అంతే ఉంటాయండి. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకొని అలవాటు అయిపోయి ఇట్లాంటివి పెట్టి ఇంకా తిట్టించుకుంటారు, ఇంకా పెట్టి ఇంకా కొట్టించుకుంటారు. లేకపోతే ఆయన ఏదో పాపం పొరపాటును చదివాడు. జనరల్ గా ఆయన పేరు చదవడంలో పొరపాటు పడ్డారు అనుకోవాలా, లేదంటే జనరల్ గా ఇచ్చిన స్క్రిప్టే కదా చదువుతుంటారు, మరి అట్లా రాసి పొరపాటు పడ్డారా? మీరు చెప్పిన పాయింట్లో లాజిక్ ఉంది. ఎందుకంటే అంటే నాకు తెలిసి అంత తప్పుగా చంద్రబాబు నాయుడు ప్రసంగం ఇచ్చి వెళ్ళారు అంటే ప్రసంగంలో పొరపాటు పడ్డారంటే ఓకే. గవర్నర్ గారు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, ఎండ్ చేస్తారు, జై చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. దాంట్లో మధ్యలో ఇంకెక్కడ వేరే వర్డ్స్ కూడా ఎవరు అంటే రాసిచ్చేటప్పుడు ఏమన్నా నరేంద్ర చంద్రబాబు నాయుడు రాసిచ్చి ఉండాలి, లేదా పొరపాటునైనా చదివేటప్పుడు ఏంటంటే బై మిస్టేక్ నరేంద్ర అనేది యాడ్ అయ్యని ఉండాలి ఇది మాట్లాడేటప్పుడు. సో దాన్ని మనం పెద్దగా, ఎందుకంటే గవర్నర్ గారికి సంబంధించి ఏదో ఎవరైనా పొరపాటు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్లోలో ఎవరికైనా మనం కూడా మాట్లాడేటప్పుడు ఒక సంవత్సరాలు తప్పు మాట్లాడతాం. ఒక్కోసారి ఏంటంటే ఫ్లోలో ఒక పేరు అనబోయి ఇంకో పేరు కూడా అంటాం. సో అది ఎవరికైనా వస్తుంది కాబట్టి గవర్నర్ గారిని మనం ఎక్కడ తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. ఈ పిల్ల సైకోలు వీళ్ళు ఎవరితో వీళ్ళ కామెడీ ఉంది మధ్యలో. మా పవన్ పేరు కూడా ప్రస్తావించాలి కదా, మళ్ళీ గవర్నర్ గారు మళ్ళీ ప్రసంగాన్ని రిపీట్ చేయండి అంటున్నారు వాళ్ళు. ఏం చెప్పాలి ఇలా చెప్పండి, నవ్వుకొని ఊరుకోవాలి తప్ప. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ గారు అంటే మళ్ళీ ఫ్రెష్గా ప్రసంగం స్టార్ట్ చేసి మళ్ళీ నరేంద్ర చంద్రపవన్ నాయుడు అని చదవాలంట. ఇది జనసేన పిల్ల సైకోలు. సో అట్లా ఉండదురా బాబు, ఎవరన్నా పొరపాటుగా ఉంటారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఆ పేరు ఏముంటుంది, మీ పేర్లు ఆ పేర్లు యాడ్ చేసుకోవడానికి కుదరదు.
ఇప్పుడు మీరంటే పక్క పార్టీ కూడికి చేస్తున్నారు కాబట్టి ఏడు తెలుగుదేశానికి అట్టబెట్టి పేర్లు మార్చి తాగటం ఉండదు గవర్నర్ గారి దగ్గర, ఏదో ఫ్లోలో వచ్చింది, దాన్ని అంతటితో క్లోజ్ చేయండి, దాన్ని వివాదం లాగా చేయవద్దని మాత్రం పిల్ల సైకోలకి చెప్తా ఉన్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ బాయ్కట్ చేసి బయటకు వచ్చినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష హోదా ఇస్తే సంవత్సరానికి ఎన్ని రోజులు అసెంబ్లీలు పెట్టినా సరే ప్రతి అసెంబ్లీ సమావేశానికి 100% హాజరవుతాం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.